ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్తదనం లేదని, కొత్త సీసాలో పాత నీరులా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్ ఉభయ సభలు, లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రపతి చేసిన ప్రసంగం అబద్ధాలమయం, కేంద్రం ఇచ్చిన స్క్రిప్టు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. లోక్సభలో స్పీకర్ ఎన్నిక తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. మోదీ ప్రభుత్వ దార్శనికతను కొనియాడారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ, రాజ్యాంగం, రైతులు, యువత, మహిళలు, ప్రధానంగా వెనుకబడిన తరగతుల సమస్యలను రాష్ట్రపతి తన ప్రసంగంలో పంచుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని, భారతదేశం త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఈ లోక్సభ దేశ రాజ్యాంగాన్ని ఆమోదించి 56 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాబోయే సమావేశాల్లో ఈ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఎమర్జెన్సీ, రాజ్యాంగంపై పెద్ద దాడి. భారత రాజ్యాంగం గత దశాబ్దాల్లో ప్రతి సవాలును, పరీక్షను ఎదుర్కొంది. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంపై అనేక దాడులు జరిగాయి. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి. దీన్ని విధించినప్పుడు దేశమంతా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇలాంటి రాజ్యాంగేతర శక్తులపై దేశం విజయం సాధించింది. దేశంలో యువతకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభించడం ప్రభుత్వ నిరంతర కృషి. ఇటీవల పేపర్ లీకేజీ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు చూశాం. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా సమగ్ర పరిష్కారం అవసరమన్నారు. ఏ వ్యక్తి కూడా ప్రభుత్వ పథకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో భారత్ పనిచేస్తోంది. ప్రభుత్వ పథకాల కారణంగానే గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారు. వికలాంగులైన సోదర సోదరీమణుల కోసం ప్రభుత్వం చౌకైన స్వదేశీ పరికరాలను సిద్ధం చేస్తోంది. దేశంలోని పేదలు, యువత, మహిళలు, రైతులు సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి చెందిన భారత నిర్మాణం సాధ్యమవుతుంది. అందుకే వారికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ముర్ము అన్నారు. మరోవైపు రాష్ట్రపతి చేసిన ప్రసంగం అబద్ధాలమయం, కేంద్రమిచ్చిన స్క్రిప్టు అని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వం 1975 ఎమర్జెన్సీని పదే పదే ప్రస్తావిస్తూ ప్రస్తుత సమస్యలను గాలి కొదిలేస్తోందని మండిపడ్డాయి. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, మోదీ పాలనతో రాజ్యాంగంపై దాడి జరుగుతోందని దుయ్యబట్టాయి. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు మణిపూర్లో హింస, నీట్ ప్రశ్నాపత్రం లీక్, కొత్త క్రిమినల్ చట్టాల వంటి అంశాలపై పలుమార్లు నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మోదీని 400కు పైగా సీట్ల నినాదాన్ని తిరస్కరించారని, బీజేపీని కనీస మెజారిటీకి దూరం ఉంచారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాష్ట్రపతితో అబద్ధాలు చదివించి మెప్పు పొందేందుకు మోదీ విఫలయత్నం చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్ ధరల పెరుగుదల, నిరుద్యోగిత, మణిపూర్లో హింస, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు, రైలు ప్రమాదాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు వంటి వాటి ప్రస్తావన లేకపోవడాన్ని విమర్శించారు. 49 ఏళ్ల తర్వాత కూడా ఎమర్జెన్సీ అంశాన్ని ప్రస్తావించడంలో అర్థం లేదని, ప్రస్తుత అంశాల గురించి ఒక్క మాటైనా లేదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఓడించారని కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్ గుర్తు చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే అయితే రైతులు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? యువతకు ఎందుకు ఉద్యోగాలు లేవు? ధరల పెరుగుదలను ఎందుకు ఆపలేకపోతున్నారు అని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును రాష్ట్రపతి చదివి వినిపించారని, అందుకే ప్రభుత్వం మైనార్టీలో ఉన్న స్పష్టమైన మెజారిటీ ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని కొత్త సీసాలో పాత నీరుగా మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. మైనార్టీల గురించి, నీట్లో అక్రమాల గురించి ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతోందని, కానీ ప్రస్తుతం మెగా ఎమర్జెన్సీ అమలవుతోందని సిపిఐఎం ఎంపీ సుధామా ప్రసాద్ విమర్శించారు. కాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. పార్లమెంటు వెలుపల ఆందోళన నిర్వహించారు. తొలి రోజు నుంచి ఈ స్థాయిలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి బడ్జెట్, కీలక బిల్లుల చర్చపై పార్లమెంట్ సమావేశాలు ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి మరి.